ఇప్పుడు పరామర్శించడానికి పోతేనేమో దాడి చేసిరి. ఆ! మళ్ళీ మీదికెళ్ళట ఏదన్నా జరిగితే ఫస్ట్ ప్రతిపక్షాలు పోయి పోవాలట. అదే. మరి పోతే దాడి చేస్తారన్నట్టుగా ఇయాల హ్మ్. పోయిర్రు గదా! ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు. గానీ, లేపోతే జగదీష్ రెడ్డి గానీ, సబితమ్మ గానీ, ఆ పోయిన ఇంకో అతని కాలు అదే గూడా ఇరిగింది. సంతోష్ దాడి. రెడ్డి అనే వ్యక్తికి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి కాలు. మళ్ళీ దాడులెందుకు? ఒక విధంగా ఆడొక అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది. సరే వాళ్ళు ఆదుకోవడానికో, పరామర్శించడానికో మేమున్నామన్న ఒక భరోసా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? దాడిని ఎట్లాగూ యూనో అమానవీయ కోణం. పొలిటికల్‌గా బెదిరించడం కోసం చేసే ఎత్తుగడ. ఆ! వాళ్ళు పోలేకపోయారు, వీళ్ళొచ్చారు, జనం వాళ్ళని నమ్ముతారేమో, మనల్ని తిడతారేమో అనే భయంతో రాజకీయ కక్షతోటి చేసే ఈ తిడుతున్నారు ఆల్రెడీ. అదే తిడతారు న్యాచురల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 2007లో అనుకుంటా గోదావరి వరదలొచ్చినప్పుడు నేను, సబితారెడ్డి, రాజశేఖర రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారు. మేము 8 రోజులు అక్కడున్నాం. హ్మ్. హుహు. మోకాళ్ళలో నీళ్ళు. అప్పుడు ఫోన్లు కూడా లేకుండే. ఓన్లీ వాకీ టాకీలే. సరే ఏదో చేశాము. అది వేరు. దాని గురించి చెప్పడం అనవసరం. కానీ ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా, బాధలో కూడా నాకున్నారు అనుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. తప్పదు. అది కాదు. ఏమైనా తక్కువ చేశారని 1.8% ఓట్లు తక్కువైనాయా? మరింత మేలు చేస్తారనే కదా! ఆ ఆశ కల్పించినారు కదా! ఆ ఆశ ప్రజల మనసుల్లో నిలిపారు కదా! అది చేస్తున్నారా? అది ఎట్లాగూ చేయట్లేదు. అది ఎట్లాగూ పోతది. ఇట్లాగే కష్ట సమయంలో మాకున్నారు అనుకునే వాళ్ళతోటే కొంత సానుభూతి పెరుగుతది. ఆ సానుభూతి లేకుండా పోయింది. మీరు ప్రభుత్వంలో ఉండి కూడా నిర్లక్ష్యం అనేది మరింత కనం. అది నిప్పులో ఉప్పేసినట్టు. బేసికల్లీ. అంతే కదా! ప్రభుత్వంలో ఉండి కూడా మాకు సాయం చేయలేదు, మా దగ్గర రాలేదు అనేది నిప్పులో ఉప్పేసినట్టు. ఇప్పుడు ప్రతిపక్షాలుగా మనం నిప్పుల మీద నీళ్ళు చల్లే విధం ఇది. పాపం ఇవాళ బీఆర్ఎస్ నాయకులంతా వెళ్ళారు. ఏంటిదది? నిప్పుల మీద కొద్దిగా నీళ్ళు చల్లడానికి కోసం పోయిన పని. ఏదో వెంటనే ఏదో అయిపోతుందని కాదు కదా! ప్రతిపక్షమైన, ప్రభుత్వ పక్షమైన, పాలకపక్షమైన ప్రజల కోసం చేస్తున్నాం అనే ఆలోచనతోటే కదా రాజకీయాలు. మరి ఆ రాజకీయాలు లేక ప్రభుత్వంలో ఉన్నామని విర్రవీక్కుంటూ ఎక్కడో కూర్చుంటే ప్రజలు సహిస్తారా? దాన్ని మీరు లాను మీ చేతిలో తీసుకొని దాడులు చేస్తే ఇది మంచిదా? ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఈ వరదల్లో భారీ వర్షాలకు ఈ వరదల్లో కొట్టుకోపోయిన వాళ్ళకు ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు ఆ రోజు 5 లక్షల నష్టపరిహారము 4 ఏదో ఉండే. అప్పుడు ఏం డిమాండ్ చేసిండు? 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు. ఇదే ముఖ్యమంత్రి, ఇదే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు. చనిపోయిన మామూలుగా సామాన్లకు వాళ్ళకి 10,000, వాళ్ళకు 50,000, 25,000 ఇవ్వాలన్నారు. ఈరోజు గవే పైసలు గవే 10,000 ప్రకటించారు కదా! ఎందుకు ఇంత నాలిక మడత ధోరణి, లేదంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం. ఎందుకు అంటే ఒకప్పుడు అంటే పట్టించుకోలేదేమో. ఇవాళ సోషల్ మీడియా ఉంది. నువ్వు ఆనాడు ఏం మాట్లాడినావో ఈనాడు ఏం మాట్లాడుతున్నావో అందరికీ యాదుకుంది కదా! 25 లక్షల రూపాయలు అన్నవాడు కనీసం పోయిన దానికి దీనికి ఒక 50%, ఇంకొక 5 పెంచొచ్చు కదా! ఇదే ఈటల రాజేంద్ర అడిగితే 50 లక్షలు ఇవ్వమంటే పోయి కేంద్రం నుంచి తీసుకురమ్మన్నాడు. ఇదే వీళ్ళు ప్రశ్నిస్తూ అంటుండ్రు కదా, ఈయన కాడ మస్తు పైసలు ఉన్నాయి, కేసీఆర్ 2,000 కోట్లు విరాళంగా ఇస్తేంది అని అన్నాడు. ఎట్లా చూడొచ్చు? 2,000 కోట్లు ఇవ్వచ్చు. ఎవరు? కేసీఆర్ అడిగిందా? కేసీఆర్ ఇవ్వాలంట. ఎవరు అడిగిండ్రు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అవునా? ఆయనే కదా, రేవంత్ రెడ్డి కదా అన్నాడా? ఆహా. ఈయన పుట్టుకెక్కడా? పుట్టిన దగ్గర నుంచి రాజకీయాల్లో రాకముందు ఏం చేశాడు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాడు? ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఏం చేశాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? నిధులు ఎలా సమకూరుస్తున్నాడు? ఇది ఎవరికి తెలీదా? ఆయన ఏమైనా చేశాడా? మీరే అన్నారు అప్పుడు 5 లక్షలు ఉన్నది, ఇప్పుడు ఇదే అంటాడు. అంతకుముందు 25 లక్షలని. ఈ 25 లక్షలని ప్రజలను బోల్తా కొట్టించడం చేసిన ఎత్తుగడ. ఇప్పుడు అధికారంలో ఉండి బాధ్యత ఉండి అబ్బో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నేను ఇవ్వలేను అనే ఆలోచనతోటి, బాధతోటి అదే ఇచ్చుకుంటూ మళ్ళీ మీద నుంచి ఈ ఆరోపణలు. ఆయన నిమ్మనడు. కేసీఆర్ ఇచ్చిన 5 లక్షలే ఇచ్చుకుంటూ మళ్ళీ మీద నుంచి కేసీఆర్ను అయితే డొనేషన్ ఇవ్వమంటున్నాడు. మస్తు సంపాదించి 1,00,000 కోట్లు సంపాదించి 2,000 కోట్లు. అవునా? ఆయన ఎంత సంపాదించడం నీకు బాగా తెలుసా? నీవు అట్లా కాదు, అది కాదు. ఈయనే మొబిలైజేషన్ లేకుండానే రాజకీయాలు నడుపుతున్నాడా? ఆ కేంద్రంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ దీనికి సమాధానం చెప్తాడా?
రాజకీయాల్లో డబ్బులు లేకుండా ఆయన చేయగలుగుతున్నాడా? నోట్లో ఏలు పెట్టుకొని చేస్తున్నాడా? నోట్లో ఏలు పెట్టుకున్నాడా? జనాలకి కనులేవా? ఎందుకమ్మా ఈ దిక్కువెళ్ళ మాటలు, దీని మీద మాటలు? ఆయన అడుగుతున్నాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేశాడు ఆయన? టాపిక్ డైవర్ట్ కాదు కాదు టాపిక్ అదే నేను అంటున్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏది మాట్లాడినా అడుగుతుంది. అవతల వాళ్ళ మీద బురదేసి దాటాలి, దాటి బురదలు రాయేసి దాటి నేను పెద్ద వంత కట్టినా అని చెప్పుకోవాలి. వంత దగ్గరికి వచ్చేటోళ్ళు ఎవరు, చూసేటోళ్ళు ఎవరు? బురదకాడికి వచ్చేటోళ్ళు ఎంతమంది, చూసేటోళ్ళు ఎంతమంది? చెప్తే వినేవాళ్ళే కదా, అవునా కదా? చెప్తే వినేవాళ్ళే కదా సోషల్ మీడియా ఉన్న మీడియాలో. అందుకోసం నీచాతి నీచం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఐఎమ్ రియలీ ఇది కరోనా సమయంలో నేను నా సంవత్సరం పెన్షన్ విరాళంగా ఇచ్చాను బాధితులు ఆడుకోవడానికి. ఈ అదే ఇప్పుడున్న ఈయన కదా ముఖ్యమంత్రి, ఏమైనా ఇచ్చాడా ఎప్పుడన్నా? ఆయన కూడా ఎమ్మెల్యే చేశాడు, పార్లమెంట్ చేశాడు కదా, పెన్షన్ వస్తుంది కదా. ₹1 ఇచ్చాడా? ఇంకెవరికైనా ₹1 సాయం చేశాడా? అయ్యో, ఆయనను చూపించేమో 2000 కోట్లను అడిగే మనిషి ఎవరయ్యా? చాతనైతే నువ్వు చెయ్యి మొదలు. నువ్వు చేయలేదే, నీ కుటుంబం చేయలేదే, నీతో తిరిగే పెద్ద మనుషులు ఎవరైనా ఇచ్చారా సీఎంఆర్ఎఫ్కి? ఇచ్చారా? అడుగుతున్నాడు ఇప్పుడా? ఏది ఆయన 2000 అడిగిన తర్వాత అంటారని అడుగుతున్నాడు. ఎవరికి తెలియదు. అదే 2000 కోట్లు అక్కడ అడిగిండు. అక్కడ అడిగి మరి తనలో నిమ్మంటాడు ఏమన్నా అన్నాడా? ఇప్పటివరకు రాలేదా ఆయన నోటి నుంచి? అంటే వీళ్ళందరూ ఏం సంపాదించుకోలేదు. కాదు, తన పార్టీ నాయకులను కానీ లీడర్లను కానీ మిగతా వాళ్ళని కానీ లేకపోతే తన కుటుంబ సభ్యులు ఏమైనా ఇచ్చారా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావా? అదేదో అంటారు మళ్ళీ, నేనంటే బాగుండదు, ఈ ముఖ్యమంత్రి అంటే ఈ పొన్నాల లక్ష్యం ఇవ్వకూడదు అందుకే అంటారు. దమ్ము ధైర్యం అదే కాదు. మేము బీహార్లో ఉన్న వాళ్ళకు, యూపీలో ఉన్న వాళ్ళకు, గుజరాత్లో ఉన్న వాళ్ళకు కరోనా సమయంలో మా వరంగల్ జిల్లాకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడ ఉన్న యూపీ లేబరర్స్కి, బీహార్ లేబరర్స్కి మేము ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపించాం. మేము ఎప్పుడని చెప్పుకున్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేస్తావో మొదలు చెప్పు. నువ్వు నీ డిక్లరేషన్లో ఆదాయం ఎంత ఉంది, నిలువ ఎంత ఉన్నది, బ్యాంకులో ఎన్ని ఉన్నాయి? ఒక్క నిమిషం అమ్మా, ఆగమ్మా. అందులో ఎంత ఉంటుందో అందరికీ తెలుసు, బయట ఎంత చేయాలనో అందరికీ తెలుసు, చేస్తారో. ఏదైనా ఒక్క సానుభూతి మానవీయ కోణంలో ఒక్క పైసా ఇచ్చావా? నీకెక్కడిదే హక్కు మాట్లాడడానికి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మీరు ఇదే పెడతారు కదా, సిగ్గు లేకుండా మాట్లాడిందని టైటిల్. ఏంది మొత్తానికి మేమేం టైటిల్ పెడతామో కూడా మీరు మీ పని ఏందో తెలుసు, ఆయన పని ఏందో తెలుసు, చేసేటోళ్ళకి తెలుస్తుంది అంతే కదా. ఈ కుచ్చి అడిగి ఏదో తీసి సంచలనం ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు జనంలో. ఆయన ఏం చేయకుండా నేను ఇది చేస్తున్నా అని చెప్పుకోవడానికి ఆయన చేస్తాడు. కానీ వాస్తవాలు మీకు ఎంత తెలివి తెలుసా మరి? ఆ తెలివి ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు జనాలు ఏందయ్యా నువ్వు అప్పుడేమో ప్రశ్నించినావు కదా 25 లక్షలు, ఈ 5 లక్షలు ఏంది, 25 లక్షలు ఇవ్వాలన్నావు కదా, మరి ఇప్పుడు గదే ఇస్తున్నావు కదా అని పక్కకు పెట్టడానికి ఏం మస్తుగునే కదా వాళ్ళ కాడ. కేసీఆర్ 2000 కోట్లు ఇవ్వచ్చు కదా సీఎంఆర్ఎఫ్ కానీ. మనకు చేతగానప్పుడు ఊళ్ళో తెలుసు కదా, పని లేనోడు తాగుబోతులు అంటారు. మాట చెప్తున్నా, ఆ తాగుబోతులు కాదు, కొంతమంది తాగరు కూడా. కూర్చొని వచ్చేటోని పోయేటోని వీడెత్తరా వాడెత్తరా అంటుంటాడు. ఎవడన్నా చూసి ఒక్కటి దెబ్బేస్తే కింద పడతాడు. కింద పడ్డాక లేచి తువాల దొరుకుకొని మీ చేసుకొని ఏం చేస్తాడు తెలుసా? రేయ్ నువ్వు ఇప్పుడంటే ఏదో అన్నావు, నువ్వు మళ్ళరా నీ సంగతి చూస్తా అంటాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి పని గట్లున్నది. సారీ, ఎందుకంటే జనాలకు అర్థం కావడానికి చెప్పిన. ఓకే సార్, ఆయనను ఒక ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడడం సీట్లో ఉన్నందుకు వ్యక్తిగతంగా సంబంధించిన విషయాలు కావు. ఎవరు మాట్లాడినా కూడా జరుగుతున్న విషయాన్ని. ఈరోజు పాపం ఖమ్మంలో ఇలా చూస్తే 2 రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో అర్థమవుతుంది. ఆడ అన్నమో రామచంద్ర, ఇలా చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. విజయవాడలో ఎన్ని ఫుడ్ ట్రక్లు వచ్చినా కూడా ఇట్లా ఇసిరేస్తుంటే ఒకరికి దొరికి ఒకరికి దొరకక ఆ పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి హృదయం స్పందిస్తుంది. ఇక్కడ ఇంకోటి, వాతావరణ పెద్దలు
ఇది ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు కదా, అవును దానికి పర్యవసానంగా మనం అలర్ట్ ప్రభుత్వ పరంగా మానవీయ కోణంలో అలర్ట్ కావాలి కదా. ఆ? ఏ, నువ్వు చేయకపోతే ఏమైనా కమిషన్ ఇద్దామా? పర్యావరణ శాస్త్రజ్ఞులు తప్పు చెప్పారు లేకుంటే దానికో కమిషన్. దీనికోసమే చేశారు, ఈయన బదనాం చేయడానికి చేసిండ్రు అని వేద్దామా? ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.